శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం. కృష్ణపక్షం తదియ తిథి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు. అనంతరం చవితి. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 49 నిమిషాల వరకు. అనంతరం ఆర్ద్ర నక్షత్రం. శివం యోగం రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు. అనంతరం సిద్ధి యోగం. భద్రకరణం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు. అనంతరం భవకరణం. వర్జ్యం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 13 నిమిషాల నుండి 7 గంటల 44 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాటి విశేషం మహాగణేశ పర్వంగా చెప్పబడేటటువంటి సంకటహర చతుర్థి ఈనాడు గణపతిని ఆరాధించినటువంటి వాళ్లకు సమస్త సంకటాలు తొలగిపోతాయి, కష్టాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. గణపతి యొక్క దివ్యకృప లభిస్తుంది. మనకున్నటువంటి దేవతామూర్తుల్లో తొలి పూజలు అందుకునేటటువంటి దైవం గణపతి. అటువంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి చవితి తిథి. శుక్లపక్షంలో వచ్చినటువంటి చవితిని వరదా చవితి అని పిలిస్తే, కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి తిథిని సంకటహర చతుర్థిగా సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు. అటువంటి సకల కష్టాల నుండి కూడా ఉద్ధరింపబడటానికి ఈనాడు గణపతి ఆరాధన చేయటం చాలా విశేషం. అయితే సంకటహర గణేశ వ్రతం అని చెప్పబడుతుంది. దాన్ని ఆచరించలేనటువంటి వాడు భక్త సులభుడు అంటే గణపతి అని చెప్తారు. అటువంటి గణపతిని ఆరాధించడం ఎంత సులభం అంటే, కొద్దిపాటి పసుపు ఉంటే చాలు, ముద్ద చేసి అక్కడ ఆవాహన చేస్తే గణపతి వచ్చి సంప్రీతుడై కూర్చుంటాడట. బెల్లం నివేదన చేస్తే చాలు ఆయన సంప్రీతుడవుతాడు. గరిక తెచ్చి పాదాల మీద వేస్తే ఇంకా పొంగిపోతాడు. జిల్లేడు పూలైతే మరీ ఆనందపడిపోతాడు. కుడుములు పెడితే చాలు ఇడుములు నెరవేరుస్తాడు. ఉండ్రాలు పెడితే చాలు గండాలు తొలగిస్తాడు. అటువంటి భక్త సులభుడు. క్షిప్రప్రసాది అని చెప్పబడేటటువంటి మాట గణపతికి పరిపూర్ణంగా వర్తిస్తుంది. అందుకే వాగీషాద్యా సుమనస సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్తా కృతకృత్యాస్యు తన్నమామి గజాననం అని చెప్తారు. అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా గణపతిని పూజించకుండా ఇటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రారంభించరు. త్రిపురాంతకుడు అనేటటువంటి నామం ఈశ్వరుడికి రావటానికి ఆ గణపతి ఉపాసనే కారణమని కూడా మనకి పురాణం ద్వారా తెలియవచ్చేటటువంటి విషయం ఇది. కాబట్టి ఈనాడు గణపతి ఆరాధన యథాశక్తిగా చేసి సమస్త కష్టాల నుండి కూడా ఉద్ధరింపబడి ఆ గణేశుడి యొక్క కృపకు అందరూ పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ, ఆ వ్రతం ఆచరించలేనటువంటి వాళ్ళు కనీసం యథాశక్తిగా నామాన్ని స్మరించినా చాలు, గణపతికి నమస్కరించినా చాలు. అందులో గణపతి నమస్కారంలో ఉన్న విశిష్టత ఏమిటంటే, శిరస్సు వంచి ఆయనకి నమస్కరిస్తే చాలు. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం అంటారు. కాబట్టి తల వంచినటువంటి వాడికి మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గర తల వంచకుండా అనుగ్రహించేటటువంటి ఆ దైవం గణపతి. అటువంటి గణపతి కృప అందరికీ పరిపూర్ణంగా కలుగ్గాక. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవం విశేష ఆరాధ్యుడో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో, ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. వీటితో పాటు ప్రతి నెలలోనూ శుద్ధపక్షంలో వచ్చే చతుర్థి వినాయక ఆరాధనకి కేటాయింపబడితే, అదే నెలలో వచ్చేటటువంటి బహుళ చతుర్థి సంకష్టహర చతుర్థిగా లెక్కింపబడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి అనారోగ్యాలు అన్నీ తొలగించగలిగినటువంటి శక్తి సంకష్టహర చతుర్థికి ఉంది. సంకష్టహర చతుర్థి ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతికి అత్యంత ప్రియమైన తిథుల్లో చవితి ప్రధానమైంది.
ఈ చవితి నాడు నిర్వహించే పూజని చతుర్థి పూజ అని వ్యవహరిస్తారు. ఈ పూజ 2 విధాలు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టార చతుర్థి. పూర్ణిమ తర్వాత వచ్చే చతుర్థి సంకష్టార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి వరద చతుర్థి. సకల సంకటాలని తొలగించే సంకష్టార చతుర్థిని వ్రత విధానపూర్వకంగా ఆచరిస్తారు. సంకష్టార చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించి ఈ వ్రతాన్ని బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. నూతన వస్త్రాన్ని గణపతి ప్రతి ముందు పెట్టి మనసులో తమ అభీష్టాన్ని సంకల్పించుకుని 3 గుప్పెళ్ల బియ్యాన్ని వేసి ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ వేసి ముడుపుగా ముడుపు కట్టాలి. గణపతి అష్టోత్తరంతో గరిక పూజ నిర్వహించి సంకట నాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతకథని పఠించాలి. సూర్యాస్తమయం వరకు గణపతి స్మరణని చేస్తూనే ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత గణపతికి లఘు పూజని చేయాలి. ఆ తర్వాత స్వామికి మహానివేదన చేసి భోజనాన్ని చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ని చేసి స్వామికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక బహుళ తృతీయ అంటే తదియ మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తదుపరి చతుర్థి. ఈరోజు శనివారం. నక్షత్రం మృగశిర. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, తులలో రవి శుక్రులున్నారు, వృశ్చికంలో కుజ బుధులున్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్నటువంటి కారణంగా పనులన్నీ అవుతాయి, కానీ విశేషమైనటువంటి శ్రమతో మాత్రమే సాధింపబడతాయి. ఏ పరిస్థితుల్లోనూ కూడా అయినటువంటి వారి దగ్గర రుణాన్ని తీసుకోవడం మాటని తెచ్చిపెడుతుంది తప్ప ప్రయోజనం నెరవేరే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి విషయం తమ పుత్రుడు పుత్రికలతో మాట్లాడుకోవడం మంచిది తప్ప పైవారితో కానీ చెప్పినట్టయితే కుటుంబపు పరువు ప్రతిష్టలు మరింత దిగజారే అవకాశం ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే షష్ఠంలో రవి ఉన్నటువంటి కారణంగా శరీర ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి పద్ధతిలోనే అది ముగుస్తుంది. ఎవరి నుండి ఏ విధమైనటువంటి అపనింద వంటివి వచ్చే అవకాశం లేనే లేదు. పై అధికారులు విరోధించినప్పటికీ కూడా తప్పక వీరి విధానాన్ని గమనించుకుని మళ్ళీ వారికి వారే సరి అయ్యేటటువంటి విధానం ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయ సాధన వీరు మాత్రమే కాకుండా వీరి సంతానం కూడా పొందగలుగుతారు. సంకష్టార చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లం మొక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగానే ఉంటుంది. అయితే తృతీయం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా మాట పడే అవకాశం ఉండొచ్చు. మాట పడకుండా ఉండేలా ప్రవర్తనని సరిచేసుకోవడం చాలా అవసరం. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభా స్థాయిలో వెళ్ళిపోతుండడంతో చెప్పలేని ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన వస్తు ఆభరణాలని
కొనాలి అని ప్రయత్నిస్తారు, కానీ రుణాన్ని చేసి తీసుకోవడం అంత ఇష్టం లేనటువంటి కారణంగా ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారి శక్తి గణపతిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు నివారింపబడతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరి విషయంలోనూ మధ్యవర్తిత్వాన్ని ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు తీసుకోవడానికి. రుణాన్ని ఇవ్వడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ ఏమాత్రము చేయడానికి ఇష్టపడరు సరికదా. మొగమాటం లేకుండా చెప్పి వేస్తారు ఆ విషయాన్ని. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా ముదురుతూ ఉండేటువంటి కారణంగా పెద్దదైనటువంటి స్థాయిలో వైద్య పరీక్షలు చేసుకుని ఔషధ సేవని చేసుకోవాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. దూరభార ప్రయాణాలు చేయడానికి తగినంతగా శరీరం సహకరించినటువంటి కారణంగా దూర ప్రయాణాలని వాయిదా వేసుకుంటారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం మరింతగా ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి చోట వీరి మాటకి తిరుగు ఏమాత్రం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు వచ్చేందుకోసమని కుటుంబం మొత్తం అంతా శ్రమిస్తూ ఉంటుంది. మంచి ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శారీరకమైనటువంటి అనారోగ్యం విశేషంగా పెరుగుతూ ఉండేటువంటి విషయాన్ని గమనించి కూడా నిర్లక్ష్య ధోరణితో ధనం మీదనే దృష్టి పెట్టడం ప్రత్యేకంగా గమనించుకోవాల్సిన అంశం. సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల వివాదాలు పరిష్కరింపబడి రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితి మరింత పెరుగుతూ ఉంటుంది. అన్ని రంగాల్లోనూ ప్రముఖులైనటువంటి వారితో పరిచయాలు బాగా పెంచుకోగలుగుతారు. అమోఘమైనటువంటి పురస్కార లాభానికి అవకాశం ఉంది. నూతనమైనటువంటి గృహం కానీ దాంతోపాటు కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఎవరితోనూ వాద విరోధ వివాద ధోరణి పెట్టుకోరు. ఏవైనా అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు వస్తాయి అని అన్నప్పుడు ఆ ఆలోచన నుండి పూర్తిగా బయటపడిపోతారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమ కుటుంబం వరకు గిరిగీసుకుని అందులోనే ప్రయాణిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రభావం మధ్యమ స్థాయిలో ఉండేటువంటి కారణంగా కొద్దిగా అసంతృప్తిని కలిగి ఉంటారు. తాము పనిచేసే చోటు మరో చోటు అయినటువంటి కారణంగా తరచూ సంతానాన్ని చూడడానికి రాక పోకలు జరుగుతూ ఉండే కారణం ప్రకారం శారీరకమైన శ్రమకి గురి అవుతూ ఉండొచ్చు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవడం కానీ లేదా నిర్మింపబడ్డ గృహాన్ని సొంతం చేసుకోవడం కానీ చేసుకుంటారు. అయితే రుణాన్ని చేయవలసిన అవసరం లేకుండా పూర్తిగా ఆ పని నిర్వహించుకోగలుగుతారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ప్రశాంతతకు మించి మరో ధనం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు.
ఉన్నటువంటి దాంతో సంతృప్తిగా జీవించాలనే యథార్థమైనటువంటి ఆలోచనతో ఉంటారు. అది నిజంగా గమనించుకోదగినటువంటి అంశం. అనారోగ్యం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్యాన్ని మరింతగా ముదరబెట్టుకోకుండా ఉండేలాగా తగినటువంటి ఔషధ సేవని చేస్తూ ఉంటారు. ఇటీవలే అయినటువంటి వివాహం కారణంగాను గృహ ప్రవేశం కారణంగాను ఉత్సాహంగా ఉంటారు. అయితే వినోద విహారయాత్రలు చేస్తూ సకాల నిద్ర భోజనాలని లేకుండా చేసుకుని తాత్కాలికమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు దివిజయ గణపతిని పూజించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అకస్మాత్తుగా రుణాలన్నీ విముక్తి అయిపోతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట పట్టింపు తనానికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. అవతలి వారు ఒక మాట అన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గ్రహస్థితి ఆధారంగా పట్టించుకోకుండా ఉన్నట్లయితే మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి అవకాశం కావాలి అని చెప్పి అడిగే అవకాశం వీరి విషయంలో ఉండొచ్చు. వీలైనంత వరకు అయినటువంటి వారికి ఏ విధంగానూ కూడా రుణాన్ని ఇవ్వడం కానీ లేదా ఉచితంగా ఇవ్వడం కానీ ఏమాత్రం సరికాదు. కృతజ్ఞతాభావం ఉండకపోవచ్చు ఇతరులకి వీరి ద్రవ్యాన్ని తీసుకున్న పక్షంలో. సంకష్టాల చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా నెరవేరుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు కావలసినటువంటి అన్ని విధములైన వనరుల్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆత్మీయులైనటువంటి వారు, మిత్ర బంధువులైనటువంటి వారు విశేషంగా ఆదుకోగలుగుతారు ధన రూపేణ. కుటుంబంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. తాము వాడుతున్నటువంటి వాహనానికి మరమ్మతులు అధికం అయ్యేటటువంటి కారణంగా వెంటనే మరమ్మతులు చేయించుకునేందుకు అవకాశం వ్యాపార పరంగా లేనటువంటి కారణంగా తాత్కాలికంగా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా అనవసరమైన చాడీలు అపనిందలు వీరి మీద ఏర్పడుతూ ఉండేటువంటి కారణంగా కుటుంబంలో అనవసరమైనటువంటి అశాంతి ప్రబలే అవకాశం ఉండొచ్చు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలనే ఒకప్పటి ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. సంతానం అందరూ ఒకే వాక్యం మీద ఒకే అభిప్రాయం మీద ఉండాలని అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం కావచ్చు. విశేషమైనటువంటి ఆర్థిక లాభం కోసం ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా అది ఫలించకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. సంకష్టాల చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి ఇష్టం వచ్చినటువంటి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి పని కూడా సకాలంలో పూర్తవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగాను పని ఒత్తిడి మరింత అయినటువంటి కారణంగా వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ సకాలంలో సక్రమంగా చేయలేకపోతున్నటువంటి కారణంగా ఆర్థికంగా మంచి నష్టాన్ని చవిచూస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పోయే అవకాశం ఉండకపోవచ్చు, కానీ పూర్వం ఉండేంతటి గట్టితనం వీరి విషయంలో వినియోగదారులకి అలాగే పై అధికారులకి ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఉండకపోవచ్చు.
సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి ఆయనకు ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి లభిస్తుంది. వ్యాపారం అత్యద్భుతంగా సాగుతుంది ముందుకి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి సందర్భంగా ఆ వినాయకుని సంపూర్ణమైన అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 18వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక బహుళ తదియ చవితి తిథులు కలిసి వచ్చిన సందర్భంగా సంకష్టహర చతుర్థి వచ్చిన సందర్భంలో గణపతికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో 18వ రోజు. కార్తీక మాసంలో 18వ రోజుకున్నటువంటి ప్రత్యేకతను పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ 18వ రోజు అర్కవృక్షం దగ్గరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెళ్ళాలి. అర్కవృక్షం అంటే జిల్లేడు చెట్టు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర ముగ్గు వేయటం, జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, ఆ చెట్టు సమీపంలో ఎవరికైనా ఏదైనా ద్రవ్యాలు దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు ఈశ్వరుణ్ణి కూడా 3 లేదా 9 లేదా 27 లేదా 108 జిల్లేడు ఆకులతో పూజించటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేవాళ్ళు, దీపదానం చేసేవాళ్ళు జిల్లేడు ఆకు మీద దీపాన్ని ఉంచి దీపం వెలిగించండి. అలాగే దీపదానం చేసేవాళ్ళు కూడా జిల్లేడు ఆకు మీద మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించి దీపదానం ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా సంపూర్ణంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాభిషేకం చేసేవాళ్ళు మహదైశ్వర్యం కలగాలంటే గంధజలాలతో శివాభిషేకం చేయాలి. అలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు బహుళ తదియ చవితి 2 తిథులు వచ్చినాయి. రాత్రికి చవితి తిథి ఉంది కాబట్టి ఈరోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి కరక చతుర్థి వ్రతము అనే ఒక వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఈరోజు ఉదయం మీ గృహంలో పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతికి షోడశోపచార పూజ చేయాలి లేదా పంచోపచార పూజ చేయాలి. గంధము, పుష్పము, ధూపము, దీపం, నైవేద్యం ఈ 5 సమర్పిస్తే దీన్ని పంచోపచార పూజ అంటారు. అలా గణపతిని ఉదయం పూట పూజించిన తర్వాత సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం పిండి వంటలు కొన్ని తయారు చేసి ఆ పిండి వంటలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గృహంలో మహిళామణులు 12 మంది ముత్తైదువులను లేదా 14 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి తాంబూల వాయనం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇస్తూ ఆ తాంబూల వాయనంలో గణపతికి నివేదించినటువంటి పిండి వంటలు కూడా ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. అలాగే రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ గణపతి నామ సంకీర్తన చేయటం, గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రవణం చేయటం చేయాలి. ఇలా చేస్తే దీన్ని కరక చతుర్థి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ కరక చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. సంవత్సరం మొత్తం విఘ్నాలు తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు కార్తీక మాసంలో 19వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా గృహంలో గుడదీపాన్ని వెలిగించడం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.